ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణ్యదయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అంటే భగవంతుడు ఏ ప్రదేశంలో ఉంటాడు? వైకుంఠములోన, కైలాసమునందా, పాతాళమునందా, స్వర్గమునందా, లేదా మనుజలోకమందా, ఇతరత్ర లోకాలయందా? వారసలు అక్కడ ఉంటారు ఇక్కడ ఉండరు అనేటువంటిది లేదు. పరమాత్మతత్వం ఎల్లడలా కూడా వసిస్తూనే ఉంటారు. అతి సమీపమున ఉన్నటువంటి ప్రతి ప్రాణికి కూడా సమీపమున ఉన్న హృదయ ప్రదేశమునందు ఉంటారు. కాబట్టి అటువంటి పరమాత్మను ఎల్లవేళలా కూడా సదా సర్వకాల సర్వావస్థల యందు కూడా భక్తితో కొలుస్తూ ఉండాలి. అంటే ఏ ఒకానొక ప్రాణి యందో ఉండరని సమస్త జీవకోట్ల యందు కూడా భగవానుడు వెలయుచూ ఉంటారు అని కదా మనకు స్పష్టమవుతూ ఉన్నది. కాబట్టి ప్రతి ప్రాణి యందు, సూక్ష్మమైన చీమ దోమల యందు, పశువుల యందు, చండాలుని యందు, శునకమునందు, సర్వేక సమస్తమునందు కూడా పరమాత్మతత్వమే నివసిస్తూ ఉన్నది. కానీ ఎవని చిత్తమైతే దోషరహితముగా ఉంటుందో అతని యందు చక్కగా కనబడుతూ ఉంటుంది. అంటే చక్కగా వ్యక్తమవుతుంది పరమాత్మతత్వం. అయితే ఈశ్వరుడు మాయ ద్వారా సమస్త జీవులను కూడా సంసార రూప యంత్రంలో త్రిప్పుచూ ఉన్నాడు కదా. యంత్రం యొక్క పెద్ద చక్రాల మీద చిక్కుకున్నటువంటి చీమ కానీ పురుగు కానీ ఆ చక్రంతో పాటు తిరుగుతూనే ఉంటాయి. అలాగే జీవులు కూడా ఈశ్వరుని చేత, అంటే లేకపోయినా ఉన్నట్లుగా కనబడి లేకుండా పోయేటువంటి మాయ ద్వారా త్రిప్పబడుచూ ఉన్నటువంటి ఈ యొక్క పుట్టుక చావు అనబడే ఈ సంసార చక్రంలో తగులుకొని ఆ చక్రముతో పాటు దానికి లోబడి వివసులై వారికంటూ ఇక స్వంతమైనటువంటి ప్రయత్నము, తనకు తాను నిలదొక్కుకోవడం అనేది లేకుండా దానికి వశపడిపోయి తిరుగుతూ ఉంటారు. దాని నుండి తప్పించుకోవడం కోసమే కదా మనకి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఆ యంత్రాన్ని త్రిప్పేటువంటి వానిని మరి ఆ త్రిప్పేవాడు, జనన మరణ చక్రాన్ని త్రిప్పేవాడు పరమాత్మతత్వము. కాబట్టి దాని నుండి తొలగాలి, పరమాత్మతత్వమే అందు పరివ్యాప్తం అవ్వాలి అన్నప్పుడు త్రిప్పేటువంటి భగవంతుని ఆశ్రయించడమే కదా మరి ఒకానొకదైన గొప్పదైన ఉపాయము. అయితే ఈశ్వరుడు ఈ సంసార చక్రాన్ని త్రిప్పుతూ ఉన్నాడు అని చెప్పినప్పటికీ కూడా మాయ ద్వారా, అంటే భ్రమ ద్వారా ఈ పరిభ్రమణమును గావించడం వలన వాస్తవానికి కూడా మనకి పరమాత్మయే గావిస్తూ ఉన్నారు అనేటువంటి భ్రమ తప్ప వాస్తవానికి పరమాత్మతత్వానికి ఈ సంసార చక్రాన్ని త్రిప్పడం అనేటువంటి కర్తృత్వమే లేకుండా ఉన్నది. వారు కేవలం సాక్షి స్వరూపులై వర్తిస్తూ ఉన్నారు. సమస్త ప్రాణికోట్ల హృదయమునందు కూడా ఈశ్వరుడు నివసిస్తూ ఉన్నాడు కదా. ఈ సంసార చక్రమును తగులుకొని ఉండేటువంటి జీవులందరినీ కూడా త్రిప్పుచూ ఉంటారు కదా. మాయాశక్తి చేత యంత్రమునందు తగులుకొని ఉండి పురుగులులాగానే అని చెబుతూ జీవులు ఈ సంసార చక్రమును తగులుకొని పరిభ్రమిస్తూ ఉన్నారు అని చెప్పబడినది కదా. మరి వారు శాంతిని కానీ సుఖమును కానీ మోక్షతత్వాన్ని ఎలా పొందగలుగుతారు అంటే ఆ ఉపాయము ఈ విధంగా తెలియజేస్తూ సర్వ విధములా కూడా సర్వ ప్రాణికోట్ల యొక్క హృదయమునందు హృదయస్థుడైనటువంటి ఈశ్వరుణ్ణే ప్రతి ఒక్కరూ కూడా శరణు పొందవలసి ఉన్నది. వారి యొక్క అనుగ్రహము చేతనే సర్వము కంటే కూడా ఉత్తమమైన మంచిదైనటువంటి ఉన్నతమైన శాంతిని, శాశ్వతత్వము కలిగినటువంటి మోక్ష పదవిని కూడా పొందగలుగుతారు. అంటే జీవులు సంసార చక్రములో తగులుకొని పరిభ్రమిస్తూ ఉన్నారు అని కదా చెప్పబడింది.
మరి వారు ఎలా తప్పించుకుంటారు అంటే ఈ పుట్టుక చావు రూపంలో ఉన్నటువంటి జనన మరణ రూప సంసార దుఃఖాల నుండి కూడా వారు విడివడిపోవడం అనేటువంటిది మరి దానిని గురించే తెలియజేస్తూ సకల జీవుల యొక్క హృదయ స్థానమున ఏ పరాత్పరుడు, ఏ పరమాత్మ, ఏ సర్వేశ్వరుడు అధిష్టానకర్త నివసిస్తూ ఉన్నాడో వారిని సర్వ విధములా కూడా శరణు పొందవలసిందే. అలా శరణు పొందడం చేత బంధ విముక్తికి అంతకమించినటువంటి ఏకైక ఉపాయము మరొకటి లేదు అని కదా తెలియజేయబడింది. ఎలాగంటే యంత్రాన్ని ఆపాలి అనుకున్నప్పుడు ఆ యంత్రాన్ని త్రిప్పేవారిని పట్టుకోవాలి. అలాగే ఈ సంసార రూప యంత్రాన్ని ఎవరు త్రిప్పుతూ ఉన్నారో అంటే మనం ఇప్పుడేమని చెప్పుకున్నాం, సాక్షాత్తు ఈశ్వరుడే అని కదా మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈశ్వర భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని, కాబట్టి ఆ ఈశ్వరుణ్ణే మనం జీవుడు శరణ పొందవలసి ఉంటుంది. లేకపోతే మాయ అతనికి దారి ఇస్తుందా? ఇవ్వదు కదా. మాయ యొక్క శక్తి ఒక్క భగవంతుని యొక్క శక్తికి తప్ప మరి దేనికి కూడా వశపడదు. ప్రాపంచక శక్తులన్నీ కూడా మాయాశక్తికి వశపడిపోతే మాయాశక్తి దైవశక్తికి మాత్రమే తగ్గి లోబడి ఉంటుంది. అదే ఈశ్వర శక్తికి మాత్రమే లోబడి ఉంటుంది. కాబట్టి మాయకు అధీనులైనటువంటి జీవులందరూ కూడా మాయామోహాన్ని, సంసార చక్ర పరిభ్రమణాన్ని దాటివేయాలి అనుకోవాలి. అలా దాటివేయాలి అనుకున్నప్పుడు మాయకు అధీసుడైనటువంటి, మాయను అతిక్రమించి మాయను లోబరుచుకున్న పరమాత్మను శరణ పొందవలసిందే కదా. ఆ విషయమే కదా మనకి ఇక్కడ తెలియజేశారు. అందుకే సర్వభావేన అని చెప్పారు. అలా చెప్పడం చేత ఆ హృదయస్థ పరమాత్మను ప్రతి ప్రాణికోట్ల యొక్క ఆ ప్రాణుల యొక్క హృదయంలో ఆ హృదయాంతర్గతంగా ఉన్నటువంటి పరమాత్మను సర్వ విధములా కూడా సంపూర్ణమైనటువంటి నిండు మనసుతో శరణు పొందవలసిందే అని కదా స్పష్టమవుతూ ఉన్నది. అంటే శరీరముతోటి, వాక్కుతోటి, మనసుతోటి, మనసు ఏ విధంగా సంకల్పిస్తుందో దాని ప్రకారమే వాక్కు మాట, ఆ మాట ఏమై మాట్లాడి వ్యక్తమైందో దాని ప్రకారమే శారీరక సంబంధమైన క్రియ మనసు ద్వారా, వాక్కు ద్వారా, కర్మము ద్వారా కూడా ఈ విధంగా త్రికరణ శుద్ధిగా పరిపూర్ణముగా కూడా సేవించాలి అని అర్థమే కదా. సగం మనసుతోటి, సగం భావంతో, అంటే అర్ధ మనసుతో అర్ధభావంతో దేవుణ్ణి ప్రార్థించడం, సేవించడం సరిపోతుందా? ఎలాగంటే సగం ప్రాపంచిక సుఖాల వైపు పెట్టుకుంటారు, సగము మనసు పరమాత్మ వైపు పెడతారు. సగం భావము పరమాత్మ యందుంచుతారు, సగం భావము ఈ యొక్క దృశ్య సంబంధమైన విషయాల మీద పెడతారు. ఇలా సేవించడం అనేటువంటిది అసలు సేవించకుండా ఉండే కంటే ఇది కొంత మంచిదే. కానీ ఇదైతే తాను జీవించి ఉండగానే మోక్షత్వాన్ని, ముముక్షత్వాన్ని అంటే తాను తరించేటువంటి పద్ధతికి ఈ యొక్క సగం సగం అనేటువంటిది చాలదు కదా. మోక్షాన్ని ప్రాప్తింపజేసుకోవాలి అంటే పూర్ణమైనటువంటి మనసుతో, భక్తిభావము, జప ధ్యానాలు సర్వము కూడా పూర్తి స్థాయిలో పూర్ణమైన మనసుతో భగవానుని ధ్యానించాలి. ఈ దృశ్య సంబంధమైన విషయాల వైపు మనసు అనేటువంటిది కొంచెమైనా కూడా పంపకం చేయకూడదు కదా అని చెబుతూ తత్ప్రసాదాత్ అంటే మోక్షానికి భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటిది అత్యంత ఆవశ్యకమై ఉన్నది. ఆ విధంగా ఎలాగంటే విషయ సుఖాలు అనేటువంటివి చంచలమై ఉన్నవి కదా. ఎలాగంటే అవి ఉన్నట్లుగా తోస్తాయే కానీ ఆభాస మాత్రాలే అయి ఉన్నాయి, ఉన్నట్లుగా కనబడతాయే కానీ అవి వాస్తవం కావు. కాబట్టి విఘ్నులైనటువంటి వారు ఏం చేస్తారు అంటే బింబభూతమైనటువంటి ఆత్మసుఖంలాగానే అపేక్షించాలి అని కేవలం ఆత్మసుఖాన్నే కోరాలి. కానీ సుఖములాంటి సుఖాన్ని అంటే లేకపోయినా సుఖములా భావిస్తూ మిథ్యాజనితమైనటువంటి సుఖాన్ని భావించకూడదు కదా. అంటే ఆభాస సుఖము అని కూడా చెప్పవచ్చు. ఎలాగంటే ఒక ఊర్లో ఒక ధనికవంతమైనటువంటి కుటుంబం ఉంది. ఇంటి యజమానికి ఒకే ఒక్క కుమారుడు ఉన్నాడు.
అతడు పెరిగి పెద్దవాడయ్యాడు, స్కూల్లో చేరాడు. అంతకుముందు దాదాపు 100 సంవత్సరాల క్రితం కాబట్టి ఆ పెద్ద స్కూల్లో చేరి అప్పుడు చదువుకునేటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉండేవాళ్ళు. అంటే చదువుకునే వాళ్ళు చాలా తక్కువ, అందరూ పని పాఠాలు చేసుకునేటువంటి వారే. కానీ వాడు ధనవంతులకు ఒక్కగానొక్క కుమారుడు కాబట్టి చక్కగా చదువుకోవడానికి మరి స్కూల్కి కాలేజీకి ఇలా వెళ్ళి చక్కగా కూడా బిఏ పాస్ అయ్యాడు. వానికి యుక్త వయసు వచ్చింది. యుక్త వయసు అంటే దాదాపుగా 20 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి అప్పటికి ఎంతో పెద్దోళ్ళు అయినట్లుగా భావించేసి వాళ్ళకి పెళ్లి చేసేస్తారు. అలాగే ఇక్కడ తండ్రి ఏం చేశాడు అంటే అతనికి కూడా యుక్త వయసు వచ్చింది, బిఏ పాస్ అయ్యాడు కాబట్టి వానికి పెళ్లి చేయాలి అని ఆలోచన చేశాడు. అది పిల్లాడికి తెలిసింది. తన తండ్రితో అన్నాడు, నాన్న నేను బిఏ పాస్ అయ్యాను కదా, నాలాగానే బిఏ పాస్ అయినటువంటి పిల్లని నేను పెళ్లి చేసుకుంటాను, కానీ తక్కువ చదువుకున్నటువంటి దానినైతే చేసుకోను. నేను ముందుగానే చెప్పేస్తున్నా, జ్ఞాపకం పెట్టుకోండి అన్నాడు. అతని అభిప్రాయం ఇంట్లో ఇక ఎట్లయినా సరే తెలుగులో మాట్లాడడం మానేశాడు. పూర్తిగా ఇంగ్లీష్లోనే మాట్లాడాలని ఆ కుర్రాడు అనుకున్నాడు. అందుకోసం ఏం చేశాడంటే చక్కగా ఇంగ్లీషు తెలిసిన పిల్లని పెళ్లి చేసుకోవాలి అని ఆలోచన చేశాడు. సరే, తండ్రి గారు ఆడవాళ్ళ కాలేజీలు హాస్టళ్ళు అన్నీ గాలించాడు. చివరకు బిఏ పాస్ అయిన ఒక అందాల భామను ఏరుకొని వచ్చాడు తండ్రి. ఎందుకు? వాళ్ళకి అటువంటి విషయాలన్నీ కూడా సర్దుబాటు చేయటానికి పని వాళ్ళు ఉంటారు. పని వాళ్ళని పెట్టి పోషించుకోగలిగినటువంటి ధనం వాళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి. ఆ విధంగా పెళ్ళి సమయం అనేటువంటిది పెళ్ళి సిద్ధమైంది. అయితే ఆ పెండ్లి కూతురు యొక్క అందచందాలు, ఆమె చదువుకున్నటువంటి విద్యా వైదుష్యాలు కూడా చూసి వరుడు మురిసిపోతూ ఉన్నాడు. ఇక తన సుఖానికి అస్సలకి హద్దు లేదు అనుకున్నాడు, అంతు లేదనుకున్నాడు. ఏమనుకున్నాడు అంటే లైఫ్ ఈజ్ ఎంటైర్ హ్యాపీనెస్, అంటే జీవితం అంతా కూడా పరమానందంగా నిండిపోతుంది ఆనందంతో అనుకున్నాడు. అని లోపలే ఆ భావన చేసుకొని ఆనందంతో అసలు ఉక్కిరి బిక్కిరి కాకుండా ఉన్నాడు. ఇలా పెళ్ళి కూడా అయిపోయింది. ఇక పెళ్లి పనులన్నీ ముగిసిపోయినవి, పెళ్ళి పూర్తయింది, పిల్ల కాపురానికి కూడా వచ్చింది. ఇక భర్త గారు ఇంగ్లీష్లో తన భార్యతో ఇలా మొదలుపెట్టాడు. అప్పుడు ఆంగ్ల భాషని హోణ భాషా విశారద అనేటువంటి వాళ్ళు. అలాగే ఆ హోణ భాషా విశారదయ్యకు తన భార్యతో ఇలా అన్నాడు, గో ఆన్ ప్రిపేర్ కాఫీ ఫర్ మీ అన్నాడు. అంటే ఏమే, వెంటనే నా కోసం కాఫీ తయారు చెయ్యి. ఆ మాటలు వినగానే భార్య కూడా తడుముకోకుండా ఎలా ఠపీమని జవాబు చెప్పింది. ఏమనంటే, మై డియర్ సార్, యు ఆర్ ఏ గ్రాడ్యుయేట్ అండ్ ఐ ఆమ్ ఏ గ్రాడ్యుయేట్, వై డోంట్ యూ ప్రిపేర్ ది కాఫీ ఫర్ మీ? అంటే, అయ్యా మీరు బిఏ పాస్ అయ్యారు, నేను కూడా బిఏ పాస్ అయ్యాను, అటువంటప్పుడు మీరే నా కోసం కాఫీ ఎందుకు తయారు చేయకూడదు? ఆ మాటలు వినగానే భర్త గారి ఒళ్ళు జల్లుమన్నది. సంసారం మీదే రోత పుట్టేసింది. లైఫ్ ఈజ్ ఎంటైర్ డార్క్నెస్, జీవితం అంధకారమయం, దుఃఖమయం. అంటే జీవితం అంతా కూడా చీకటితో నిండిపోయింది, దుఃఖంతో నిండిపోయింది అని అనుకుంటూ తలపై గుడ్డ కప్పుకొని సరాసరి బయట హోటల్కి వెళ్ళాడు, కాఫీ తాగాడు, ఇంటికి తిరిగి చక్కా వచ్చాడు. అంటే అప్పుడు ప్రపంచంలో ఉన్నది సుఖమా? సుఖంలా కనపడేటువంటి ఆభాస సుఖమా? ఇప్పుడు మనం ఏమని చెప్తూ ఉంటాం, నాయనా నువ్వు కొడుకులాంటోడివి అంటాం, లేదు నువ్వు నా అక్కలాంటి దానివి, నువ్వు నా తండ్రి లాంటి వాడివి అని చెప్పుకుంటాం. లాంటి వేరు, అవ్వడం వేరు. కొడుకుకి తాను కష్టపడుతూ కూడా తనంతా త్యాగం చేస్తుంది. ఆ కొడుకు మంచివాడైతే తన తల్లిని సుఖపెడతాడు. తల్లి లాంటి దానివి అంటే వేరే ఆమెను కొంత సహాయం చేసి బయటకు పంపుతాడే కానీ తల్లిలా కూడా కష్ట నష్టాలు భరించడు కదా. లాంటిది వేరు, ఇక్కడ సుఖము కూడా అంతే. సుఖమా అది? సుఖము లాంటి ఆభాస సుఖమా? సుఖములా కనబడుతుందే కానీ అది సుఖము కాదు. అందుకే విషయ సుఖాలు ఎటువంటివి అంటే చంచలమైనవి, సుఖములా కనబడుతుంది కానీ సుఖము కాదు.
అది కేవలము ఆభాస సుఖమే, సుఖములా కనబడుతుంది. కాబట్టి విఘ్నులైనటువంటి వారు ఏం చేస్తారు, ప్రతిబింబభూతమైనటువంటి ఇక ఆ సుఖాన్ని, సుఖములా కనబడే సుఖాన్ని ఆశించకూడదు, సుఖాన్ని, శాశ్వత సుఖాన్ని ఆపేక్షించాలి. అట్లాగే ప్రతిబింబ రూపమైనటువంటి నీడను ఆశ్రయించకూడదు, బింబభూతమైనటువంటి ఆత్మసుఖాన్నే కదా ప్రతి ఒక్కరూ కూడా కోరుకోవలసింది. అందుకే మోక్షానికి అసలు ఏది అత్యంత అవసరమై ఉన్నది అంటే మోహం ఇతి క్షయ ఇది మోక్షం. కాబట్టి సర్వమునందు కూడా కోరిక అనేది గ్రంథి రూపంలో ఉన్నది కూడా విచ్ఛిన్నమైపోయి అంతర్గతంగా కోరిక వాసన అనేది పరమాణు స్థాయిలో కూడా ఉండకుండా ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అది మోక్షాన్ని ప్రాప్తింపజేస్తుంది. అటువంటి మోహాలను, కోరికలను పూర్తి స్థాయిలో నశింపజేసుకోవాలి అంటే భగవంతుని యొక్క అనుగ్రహం తప్ప మరి మరొకటి అటువంటి దానికి అవకాశం లేదు. భగవంతుని యొక్క ఆశీర్వచనం, అనుగ్రహమే అత్యంత అవసరమై ఉన్నది. దానిని సంపాదించకుండా ఇతరత్ర ఎన్ని ఉపాయాలను చేసినా మరి మాయాబంధము అనేటువంటి తొలగుతుందా? ఎప్పటికీ తొలగదు, అది బంధించే ఉంటుంది. ఏదో విముక్తత అయ్యాను అనిపిస్తుంది కానీ విముక్తత్వం లేదు. అలాగే అది ఎట్లా లభిస్తుందో మరి దాని గురించి మొట్టమొదట పాదంలోనే తెలియజేశారు కదా. ఏ విధంగా? భగవంతుని యొక్క చరణాగతి చేత, ఆ భగవంతుని యొక్క శరణు పొందడం చేత, ఆ భగవానుడి యొక్క అనుగ్రహము చేత మరి సర్వ విధాలా కూడా ఆ పరమాత్మను భక్తితో ఆశ్రయించడం చేత మాత్రమే లభిస్తుంది అని కదా తెలియజేసింది అని చెబుతూ, ఎలాగా అంటే తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత. మొట్టమొదటి పాదంలో, ఈ శ్లోకం యొక్క మొదటి పాదంలో మనకేమని చెప్పారు? తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత అని తెలియజేయబడింది. దాని వలన మాత్రమే మనకి అంటే భగవంతుని యొక్క చరణాలను మనం ఇది తప్ప నన్ను సద్గతి పొందించేటువంటి మార్గం మరొకటి లేదు అని శరణాగతిని పొందాలి. అన్ని రకాలుగా కూడా తన యొక్క అహంభావములు, మమకార భావములు అన్నీ నశింపజేసుకొని సర్వ విధాల పరమాత్మను భక్తితో ఆశ్రయించడం చేత మాత్రమే లభిస్తుంది కదా. భగవానుణ్ణి ఏ యొక్క దోషాలు లేనటువంటి మరి మాలిన్యరహితమైన భక్తితోటి సర్వ విధములా కూడా శరణ పొందడం చేత పరమాత్మ యొక్క అనుగ్రహం అనేటువంటిది శరణాగతిని పొందేటువంటి వాడిపై అనుగ్రహం కలుగుతుంది. ఆ అనుగ్రహం వలన జీవునికి సర్వోత్తమమైనటువంటి శాంతి, శాశ్వతమైనటువంటి మోక్ష పదము లభిస్తూ ఉన్నవి కదా. కాబట్టి ఎంతటి గొప్ప ఫలము! అందుకే జీవుని యొక్క మొట్టమొదటి కర్తవ్యం ఏంటి అంటే ఈశ్వరునికి శరణాగతిని పొందాలి. మమాత్మ సర్వభూతాత్మ అనడమే కాదు, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. నీవు తప్ప నాకు మరొక శరణ్యం లేదు. నీవే నన్ను ఏ విధంగానైనా సరే ఈ సంసార తాపత్రయాల నుండి పూర్తి స్థాయిలో నన్ను సముద్ధరించగలిగినటువంటి ఏకైక దిక్కు తమరే అని పరమాత్మతత్వాన్ని ఎవడైతే అటువంటి శాశ్వతమైన పరమాత్మ పాదాలను ఆశ్రయించినటువంటి వాడు నిర్మల భక్తితో శాశ్వతమైనటువంటి మోక్షతత్వాన్ని పొందగలుగుతాడు అని చెబుతూ పరాం శాంతి. సరే, ఆ శాంతి అంటే ఆ మోక్ష స్థితి, ఆ మోక్ష పదవి ఎటువంటిది అంటే పరాం శాంతి, పరమ శాంతమైనటువంటిది, దుఃఖము ఏమాత్రము లేనటువంటిది, దుఃఖరహితమైనది. పూర్ణమైనటువంటి శాంతి ఎక్కడ ఉన్నదా అంటే పూర్ణమైన శాంతి దృశ్యములో అయితే లేదు. ఏ యొక్క 14 భువన భాండాలలో కూడా లేదు.
మరికి ఈరేడు లోకాలు అని చెప్పబడేటువంటి అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల లోకాలు అనబడేటువంటి ఈ యొక్క అధోలోకాల యందు మరి ఊర్ధ్వలోకాలైన భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనర్లోక తపోలోక సత్యలోకాలు అనబడే ఊర్ధ్వలోకాల యందు కూడా ఎక్కడా కూడా దృశ్య సంబంధమైనటువంటి దానిలో ఎక్కడా కూడా పూర్ణశాంతి ఏ లోకములోనూ లేదు. కాబట్టి చక్రవర్తి పదవి యందు ఉన్నదా? లేదు. ఇంద్రుని యొక్క పదవి యందు ఉన్నదా? లేదు. అసలు ఆ దృశ్య సంబంధమైనటువంటి వస్తువుల కంటే కూడా అతీతమైన దృక్స్వరూపమైన పరమాత్మ యందు మాత్రమే ఉన్నది. కానీ పరమశాంతము దుఃఖరహిత స్థితి మరి ఎక్కడా కూడా లేదు. కాబట్టి ప్రపంచంలో శాంతిని కోరేటువంటి ప్రతి మానవుడు కూడా అటువంటి శాంతికి నిలయమైన భగవంతుణ్ణి శరణు పొందవలసిందే కదా. అప్పుడేమవుతుంది? అతనికి ఆ శాంతి తప్పకుండా లభిస్తుంది అని మనకు గీతాచార్యులైన పరమాత్మ శ్రీకృష్ణమూర్తి ఇక్కడ ఘంటాపదంగా చెప్పివేశారు. అందుకే స్థానం ప్రాప్స్యసి. అయితే అటువంటి సర్వోత్తమ స్థానాన్ని పొందడానికి తగినటువంటి మూల్యాన్ని చెల్లించాలి కదా. ఎందుకు? ఏ మూల్యం చెల్లించకుండా ఏ చిన్నపాటి వస్తువునైనా సరే దానికి తగినటువంటి మూల్యాన్ని, వెలను, ధరను చెల్లించకుండా ఆ వస్తువును మనం సొంతం చేసుకోగలమా? లేదు. కానీ ఇక్కడ సర్వేక సమస్తమైనటువంటి పరమశాంతిని, సర్వోత్తమ స్థానాన్ని పొందడానికి తగినటువంటి వెలను మనం, ఆ మూల్యాన్ని, దానికి తగినటువంటి విలువను మనం చెల్లించాల్సిందే కదా. ఆ విలువ ఏమిటి అంటే దృశ్య సంబంధమైన విషయాల పట్ల కోరికను పూర్తి స్థాయిలో వదిలివేయాలి. మన యొక్క పూర్ణ భావం ఎక్కడుండాలి? పరమాత్మను ఆశ్రయించి ఉండాలి. అదే కదా పరమాత్మనికి మనం చెల్లించేటువంటి మూల్యం. ఆ మూల్యంతో శాశ్వతమైనటువంటి శాంతిని మనం పొందగలుగుతాము. పరమాత్మ స్థానం నందు మనం స్థానాన్ని సంపాదించుకోగలుగుతాము అని చెబుతూ శాశ్వతం అని చెప్పారు. శాశ్వతం అని చెప్పడం చేత దైవ పదము అనేటువంటిది ఇదిగో ఈ సమయం నుండి ఈ సమయం వరకే ఉంటుంది అని ఏమన్నా కాలానికి లోబడి ఉంటుందా? ఉండదు. దానికి సమయానికి సమయం లేకపోవడానికి అనేటువంటిది కాలానికి లోబడినటువంటి తత్వం కాదు శాశ్వతమైనటువంటి పరబ్రహ్మస్థానం. కాబట్టి అలా దైవపదము అనేటువంటిది కాలానికి అతీతమై ఉంటుంది. అక్కడ ఎటువంటి బాల్య యవన కౌమార వార్ధక్య స్థితి కానీ, జనన మరణ స్థితులు కానీ, ఒక పరిమిత రూపం కానీ, ఒక సుఖము ఒక కష్టము అనేటువంటి స్థితి కానీ, ఒక కోరిక మరొక కోరిక లేకపోవడం అనేటువంటి స్థితి కానీ, ఏదీ లేనటువంటి నిత్య నిరతిశయానంద, ఏ అతిశయము లేని పరమాత్మతత్వము సహజమై, నిత్యోదితమై, సర్వవ్యాపకమై, ఏకరస మాత్రమై, అద్వితీయమై, ఒప్పుతూ ఉన్నటువంటి సదా సర్వత్రా సర్వకాల సర్వావస్థల యందు సమస్థితిలో ఉండేటువంటి పరమాత్మతత్వము ఏ విధంగా ఉన్నది అంటే కాలానికి అతీతమై వెలయుచూ ఉన్నదని, దానికి నశింపు వినాశము లేనే లేదు అని కదా మనకు స్పష్టమవుతూ ఉన్నది. శాశ్వతము అంటే అక్కడ అశాశ్వతత్వము అనేటువంటి పదానికి మరి ప్రవేశం ఉన్నదా? లేదు కదా. ప్రపంచంలోని ప్రతి వస్తువు కూడా అశాశ్వతమే అయి ఉన్నది. ప్రపంచంలోని అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అనేటువంటి ఐదింటి యొక్క కలయికే ప్రపంచము. ఈ ప్రపంచంతో నిర్మితమైనటువంటి ప్రతి ఒక్క జగద్వస్తువు అంటే వస్తువు యొక్క స్థితి, ఉత్పన్న పతనాలు అనేటువంటివి ఇదంతా కూడా ప్రపంచంలో ఉత్పన్నమైన పాంచభౌతిక నిర్మితమైన ప్రతి వస్తువు కూడా వచ్చింది కనబడినట్లుగా ఉంటుంది, పోతుంది, మళ్ళీ వస్తుంది, పోతుంది. ఈ విధంగా అశాశ్వతమయ్యే అస్థిరత్వంతో ఉన్నది కదా. అది కాలానికి లోబడే ఉన్నది కదా, కాలానికి అధీనమై ఉన్నది కదా, వశపడి ఉన్నది కదా. కాబట్టి అమూల్యమైనటువంటి ఈ మానవ జన్మను
ఈ శరీరము అనేటువంటిది కాలానికి లోబడి కాలానికి వశపడే ఉన్నది. కానీ లోపల ఉన్నటువంటి సాక్షిత్వ స్వరూపమైనటువంటి సర్వవ్యాపకమైన పరమాత్మతత్వము, శుద్ధ విశుద్ధ చైతన్య మరే పరమాత్మతత్వము, ఆ పరబ్రహ్మ స్వరూపము అనేటువంటిది అది జీవరూపంలో శరీరాన్ని పొంది ఉన్నది. రూపం మారిందా? రూపం మారలా, పిలువబడుతూ ఉన్నది. ఆ జ్ఞానాన్ని ఎప్పుడు వదిలించుకున్నదో తన యొక్క సర్వవ్యాపకమైనటువంటి స్థితిని తనకు తాను సందర్శిస్తూ తనకు తాను పొందగలుగుతూ ఉంటుంది. అటువంటి మూల్యము చెల్లించలేనటువంటి ఆ జ్ఞానము లేనటువంటి ఈ యొక్క జన్మ, మా అంటే అజ్ఞానము, నా అంటే లేకుండా, వా అంటే వర్తించడం. అజ్ఞానము లేకుండా నడయాడేటువంటి జీవకోట్లు అంటే ఈ యొక్క మానవ శరీరాలే. అటువంటి అజ్ఞానము లేకుండా ఉండేటువంటి స్థితి అంటే తనను తాను ఉద్ధరించుకోగలిగినటువంటి మరి శక్తివంతమైనటువంటి శరీరం, అజ్ఞానాన్ని నశింపజేసుకునేటువంటి దైవికమైన తెలివిని పొందగలిగినటువంటి శరీరం పొంది కూడా జన్మన ఇక తను పొందినటువంటి మానవ జన్మ యొక్క సార్థకతను పొందడం కోసం, అంటే తాను మానవుడై పుట్టింది మరొక శరీరాన్ని ధరించకుండా ఉండేటువంటి ప్రయత్నము చేస్తూ అటువంటి శాశ్వతమైన దైవాత్మ పదమునే సర్వులు కూడా పొందడానికి ప్రయత్నించాలి కదా. భగవానుని యొక్క ఈ మాటల మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచాలి. ఆ రీతిగానే భక్తితో ప్రవర్తించాలి అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.